15వ తారీఖు నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేయబోతున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? మంచిదేనమ్మా. ఇప్పుడు పేదవాడికి ఉన్నాడు, పేదవాడు మరి ఇప్పుడు రిక్షా వాళ్ళు ఉన్నారు, వాడికి మరి ఇంటికాడ సరైన ఫుడ్ లేక రోడ్డు పడుకొని ఉంటున్నారు. కాబట్టి అన్న క్యాంటీన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పేదవాడే కాదు, పెళ్ళాం లేని ఉంటాడు. నేను మా ఊర్లో ఉన్నారు, 2-3 చూశాను. పెళ్ళాలు లేనివాళ్ళు ఏదో పని చేసుకొని ఆ టయానికి ఆడికి వెళ్ళిపోతున్నారు. ఆడికి వెళ్ళిపోయి ముద్ద తినేసి వచ్చేస్తున్నారు. ఆడికి వచ్చి అప్పుడు కూలి చేసుకుంటారమ్మా. ఆడికి ఎంత తక్కువ కూలి వస్తుంది. ఆడితో పెళ్ళాం లేనివాడు మళ్ళీ వంట చేసుకొని గిల్లి మళ్ళీ తోముకొని వండుకోలేడు కదా, పెడుతున్నారు. మధ్యాహ్నం పడి తినేస్తున్నాడు. తీసుకు పడి శాంతంగా ఉంది కదా. రోజుకి అన్న క్యాంటీన్ల ద్వారా 100 నుంచి 200 మందికి వేస్తున్నారు. అది కూడా నియోజకవర్గంలో ఒకటే పెడుతున్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారుగా. అమ్మా, అప్పుడు మనం సినిమాకి వెళ్తాం, సినిమా టికెట్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? సో మనకు కావాలనుకుంటే ఆ టయానికి వాళ్ళు ఏ టైంకి పెడుతున్నారో, ఏ టైం నుంచి ఏ టైం పెడతారో అందరికీ మీరు రోజు తినేవాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. ఆ టైంకి వెళ్ళాలి. మీరు ప్లాన్ చేసుకొని ఇంతమందికి వండుతున్నాం, ఈరోజు 200 మందికి వండుతున్నాము, ఇంతమందికి పెడతాం అన్న ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత 1 అవర్ 1.5 అవర్ పెట్టాలి కానీ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు వెళ్తే ఎక్కడ పెడతారు వాళ్ళు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది పేదవాళ్ళకి అందే అవకాశం ఉండదు. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వాళ్ళే తినేస్తారు తక్కువ రేటుకి అంటారు. అది రాంగ్. అది పేదవాళ్ళ కోసం పెట్టింది కానీ అది రాంగ్. అది అందరికీ పెడతారు. పేదవాడు అన్నోడికి ఇప్పుడు అబ్బాయి వస్తాడు, ఆకలి అవుతుంది, తినేస్తాడు. పార్టీ కార్యకర్తల కోసం అన్న క్యాంటీన్ పెట్టడం అనేది అది తప్పుడు మాట. అది పేదలు ఎవరు తినే అవకాశం ఉండదు, ఎక్కువగా పార్టీ వాళ్ళే వెళ్ళిపోతారు. 100 నుంచి 200 మంది వాళ్ళే తినేస్తారు రోజుకి అని అంటున్నారు. అది నేను అక్కడ చూడలే. మరి ముందు ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళారు, 2 సార్లు తిన్నా. బాగానే ఉంది. బాగానే ఉంది. 5 రూపాయలకే తక్కువగా నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? నిశ్చయంగా ఇంకా అదే నాణ్యంలే. మనకు పట్ట తెప్పడానికి తెప్పలేదు. పర్వాలేదు. అంటే 5 సంవత్సరాలు లేదు ఆ పథకం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చా. ఇది ఏంటంటే పని చేసేవాడికి కూడుందని సోమరిపోతూ పెంచుకుంటారు. అది వాస్తవమే. ఇప్పుడు ఏం వెళ్తాలే అన్ని తాగుపోతాడు ఏమంటే వెళ్ళాం, ఆ పని చేసాం కదా, కూడు దొరికింది ఇంకా చాలా అనుకుంటాడు. తక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచింది. అదొక తప్పు. ఆడ పెట్టింది ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. చెడు కూడా ఉంది. ఇప్పుడు సోమరిపోతూ ఇప్పుడు ఉంది. వీళ్ళ పనికి వెళ్ళలేదు, 500 పోయినాయి. ఏమో కోట వేసుకుంటాను, అన్నం ఆకలి అవుతుందిలే కదా, అది ముందు 5 రూపాయలు అని అంట. మరి ఇంట్లో వాళ్ళు పెట్టాలిగా. అది చాలా అది కూడా ఉంది. అది 5 రూపాయలు అన్నం పెట్టేస్తున్నాడు అని ఇంట్లో వాళ్ళు ఎంతమంది అల్లాడతల్లా. మనం ఆలోచించు, నువ్వు ఆలోచించలే. నేను అనేది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉండదు. మంచి అంతుందో చెడు అంత అదే ప్రాబ్లం. పెడితే మంచిదే. ఇంకా ఏం పని చేతగానోడు అది తిని కూర్చుంటాడు. ఇంకా పని చేసేవాడు వాడి తప్పులు ఆడిపాడు. సోమరిపోతులు అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైనా కానీ అది పబ్లిక్ 100కు 100. చంద్రబాబు వచ్చినా ఏమి లేదు, ఎవరు వచ్చినా మనం చేసేది ఏమి లేదు. మన కష్టం మనం పాడడం తప్ప. అంటే 5 రూపాయల భోజనం మంచిదే పెట్టినందుకు. ఏంటంటే తాగుబోతులు ఎక్కువైపోయారు. అలా సీపు కోట వచ్చేసింది. నేను తాగుపోతే నేను తాగనని చచ్చారు తమ్మంట్లా. నేను సీపే తాగుతా. పనికి వెళ్ళి 2 రోజులు గొడవ వచ్చింది. ఆ 2 రోజులు పని చేసి అక్కడ అన్నం పెడతాను, వెళ్ళిపోతాం. మళ్ళీ వీడి గురించి ఆటెత్తుక్కొని రావడం ఇవన్నీ ఎన్ని ఉండవు. అంతే. ఇంకే నియోజకవర్గానికి ఒకటే పెడుతున్నారు. 100 మంది నుంచి 150 మందికి ఎత్తున్నారు, మిగతా ఇంకెవరికి పెట్టరు. అట్లా తక్కువ మందికి భోజనం అందిస్తున్నారు కదా అని ఇబ్బంది. అది చాలామంది అప్పుడు ఇదివరకు అలా పెట్టలేదుగా. ఎవరికి అందొచ్చినా వాళ్ళకి అన్ని చోట్ల పెట్టాడుగా, అందున్నట్టు పెట్టేయడమే. ఈ 150 అంటే మళ్ళీ లేనిపోయింది. ఒకటి ముందు వెళ్తాడు, ఒకటి వెనక్కి వెళ్తాడు. అది చాలా తప్పు. మొత్తం ఒకటే పెట్టేయాలి. ఏ గోళ ఉండదు. పేద ప్రజల ప్రతి ఒక్కరు కూడా అన్న క్యాంటీన్ వల్ల 5 రూపాయల భోజనం తింటున్నారు, ఆకలి తీరుస్తున్నాడు. చాలా మంచి పని అది. ఎంతోమంది నిరుపేదలు పనులు లేక రోడ్ల మీద తిరిగిన వాళ్ళందరూ 5 రూపాయలు అంటే అన్న క్యాంటీన్కి వెళ్ళి తింటున్నారు. అది ఎంతమంది వస్తే ఎంతమంది పెట్టరు, కొద్ది మందికే పెడతారు అని అంటారు కదా. ఇప్పుడు భోజనాలకు వెళ్తాం, ఎవరి ముందు వెళ్తే వాళ్ళు ఇప్పుడు 1000 మందికి చెప్తారండి. 1200 మంది వచ్చారనుకో, 1000 మంది అయిపోయిన తర్వాత 200 మందికి లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు లేటుగా వస్తే మాది వీళ్ళు తప్పు కాదుగా. ఏదో ఫస్ట్ భోజనం వాడికి ఫస్ట్ భోజనమే ఏంటి. ఇప్పుడు వాళ్ళు 1000 మందికి వండించుకుంటారు. 1200 మంది 1500 మంది వచ్చేసారనుకో, ఆ 1500 మంది తర్వాత ముందు 1000 మంది ఎవరైతే ముందు వెళ్తారో 1000 మందికే భోజనం దొరికిద్ది. తర్వాత చేసి ఉన్న వాళ్ళు దొరకదు. దానికి ఎవరేం చేస్తారు? పేదవాడు ఒక 5 రూపాయలకి అన్నం తింటే చాలా గొప్ప విషయం. మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం పెట్టాలని. సోమరిపోతులు అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు కొంతమంది. లేదు. సోమరిపోతులు అంటే ఎవడో తాగి తిరిగేవాడు ఇక ఆడి సోమరిపోతే ఒక ఏముంది. ఇప్పుడు కూలి చేసుకోలేడు, పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు. 5 రూపాయలకి అన్నం తింటాడంటే దేవుడు కృపే కదా. అది
బాబు గారు మంచి పని చేశాడయ్యా, మంచిది అది. ఈ పథకం మీద కూడా మరి విమర్శలు వస్తున్నాయి. ఇటు దేనికి ఉపయోగం ఈ పథకం? ఇలా 5 రూపాయలు భోజనం పెట్టడం వల్ల సోమరబోతులు అయిపోతున్నారు. పనులకి వెళ్ళని వాళ్ళు అలా వచ్చేసి అక్కడ తినేస్తారు. నిజమైన వాళ్ళకి పేదలకు అందదో, కొంతమంది పార్టీ కార్యకర్తలకి అందులో 5 రూపాయలకి భోజనం చేస్తారని కొంత విమర్శ కూడా ఉందిగా. గిట్లో వాళ్ళు చెప్పే పనులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి. గిట్లో వాళ్ళు ఆ మాటలు చెప్తారు. పేదవాడు అన్నం తింటున్నాడు 2 పూట్ల, 5 రూపాయలకి ఎవడు అన్నం పెడుతున్నాడయా? 100 రూపాయలు హోటల్కి వెళ్తే భోజనం, ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. ఏంటి 5 రూపాయలు తీసుకెళ్తే భోజనం పెడుతున్నట్టే కడుపు నిండా, అది గొప్ప విషయం కదా. అదే హోటల్ 60-70 భోజనం, ఏందో 5 రూపాయలు ఉపయోగమే. నేను కాదనేది ఎవరు? కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా తక్కువ రేటుకే భోజనం ఇవ్వడం వల్ల సోమరబోతులు అవుతారు అంటున్నారు కదా. ఎవరే బాబు సోమరపోత అయ్యేది ఎవరు? ఎవరు సోమరపోత అయ్యేది ఎవరు? ఈ సోమరపోత అవుతాడా అండి? అది అపోహే తప్ప ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగం. ఎక్కువ మందికి పెట్టరు భోజనం, కేవలం 100 నుంచి 150 మందికే పెడతారు. మిగతా వాళ్ళు ఏమైపోతారు మరి? వాళ్ళకి ఇస్తున్నారు. 100-150 కూడా పార్టీ వాళ్ళే ఉంటారు, సామాన్య పేదలో ప్రజలు ఉండరు అని అంటున్నారు కొంతమంది. అలా ఏముండదు అంటే నేను వెళ్ళలేదు ఎప్పుడు. 100-150 ఏమి ఉండదు. ఏనా వెళ్ళేవారు 100 మందికి ఎత్తారా? అదే వచ్చేవాళ్ళు పెడతానే ఉంటారు. వాళ్ళు ఆకలితో బాధపడే వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా ఉపయోగం, చాలా మంచిది. అసలు మూసేయడం అనేది బాధాకరం. ఇప్పటికే అప్పులతో ఉన్నాము, మళ్ళీ ఎంత కోట్లు ఖర్చు పెట్టి 5 రూపాయలకి భోజనం ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? మళ్ళీ లాస్ పడిపోతాం అని కొంతమంది విమర్శిస్తున్నారు. పేదవాడికి అన్నం పెట్టడం లాస్ అంటే ఇక దానికి ఎవరు అనరండి అలాంటి మాట. సరే ఆలోచించే వాళ్ళు ఎవరో మాట్లాడరు. ప్రభుత్వాలు సమాజం ఏంటి సేవా దృక్పథం మెయిన్ కదా. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎన్ని సంస్థలు నడుతున్నాయంటే అవి ఏంటంటే మెరుగైన సేవలు పేద ప్రజలకి అందుబాటులో ఉండడం కోసమే. లాభాపేక్ష అనేది ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్కి ఉండకూడదు. సర్వీస్ మెయిన్, ఓరియంటెడ్ మెయిన్ సర్వీస్. పేదవాడు అన్నం, నిజమైన పేదలకి అన్న క్యాంటీన్ ద్వారా అన్నం అందే అవకాశం ఉందా 5 రూపాయలకి? ఉందండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు తిన్నాయండి. మరి బాగా డబ్బున్న వాళ్ళు కోరి పెడుతున్నది రారండి వాళ్ళు. బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపులే తింటారు. అసలు ఆశ్రయం లేని వాళ్ళు ఎక్కువ మంది అండి. మెయిన్ ఆశ్రయం లేని వాళ్ళు బాగా పేదరికం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి అన్నం కడుపు తినడానికి ఆలోచిస్తారు. డబ్బులు లేవని చెప్పి ఏదో అర్ధాకలతో కడుపు నింపుకునే ప్రజలు చాలామంది ఉంటారు. వాళ్ళ 5 రూపాయలు అన్నం పెడతాం, ఎవరు పెడతారు ఇప్పుడు? పర్వాలేదు, నష్టమేం లేదు. నష్టమే లేదండి, పెడతాం మంచిదేనండి. పెట్టడం మంచిదే. పేదవాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళేమో టిఫిన్లు కానీ వాళ్ళు తినాలంటే తినలేరు. బయట 30 రూపాయలు అంది 3 ఐటెం రావట్లా, ఇక 5 రూపాయలకి అవుతుంది. ఇది బెటరా అది బెటరా? ఆ విధంగా చూసుకున్నా కూడా ఇట్లా ఈ పథకానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నాయని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు లేదండి? అలా పెట్టకూడదు అసలు, దీనికి సంబంధం లేదు. ఇది దీనికి దానికి వాళ్ళకి చెప్తే ఏ సంబంధం లేదు. దీనికి పేదోళ్ళు పెట్టేదానికి ఖర్చు అయిపోతుందంటే ఎట్లాగా? నిజమైన పేదలకి అందుతుందా భోజనం అక్కడ? అది అక్కడ ఉండి చూడాలి తప్ప మనకి ఏదో నోటుకొని చెప్పడం కాదు.